మాట్లాడుతుండే ఈ సంఘ సమాజంలో దళిత బిడ్డకి దళితుల మానవ ప్రాణాలు అగ్రవర్ణాలు కాదు పశువర్ణ ప్రాణానికి చెందినటువంటి వ్యక్తులకి దళితుల మానవ ప్రాణాలు ప్రాయంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే విధంగా కొనసాగితే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మేమందరము ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అధికారులు అయితేనేమి, ఉద్యోగస్తులు అయితేనేమి, కుల సంఘ నాయకులు అయితేనేమి, దళిత జాతి బిడ్డలు ఎవరైతే ఉన్నామో వాళ్ళందరూ కూడా సంఘటితమై సొంతంగా దళాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళ మీద తిరుగుబాటు కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుతా ఉన్నాం. అయ్యా మిమ్మల్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాము, బాధితులు ఎవరైనా ప్రభుత్వాలు ఎవరైనా బాధితులు మాత్రం దళితులే ఉండాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఇంకొక మాట ఏంటంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాదు దళితులు బాధితులు అవుతా ఉంటారు. మిమ్మల్ని మేము ఏం అడగడం లేదు, 1000 కోట్ల కాంట్రాక్ట్ అడుగుతా ఉన్నామా, మాకు పదవులు అడుగుతా ఉన్నామా, కేవలము బ్రతికే హక్కు అడుగుతున్నాం. అధ్యక్ష, ప్రాథమిక హక్కుల్లో భాగమైనటువంటి బతికే జీవించే హక్కులు అడుగుతూ ఉంటే కూడా దాన్ని కూడా కావాల్సిన పరిస్థితి ఉంది. ఒక అమ్మాయిని, ఒక ఆడబిడ్డని మానభంగం చేసి కాలుక కోసి వెన్ను విరిచి న్యాయాన్ని పూర్ణ చేసినటువంటి పరిస్థితి వస్తూ ఉందంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలని చెప్తా ఉన్నాం. అధ్యక్ష, అయ్యా మీకు అంత ఇదిగా ఉంటే ఇన్ని ఏళ్ల పాటు మీరే పరిపాలించినారు, మేమే బాధితులుగా ఉన్నాము, అయినా కూడా మా మీద మీకు వివక్షత పోలేదు. అయ్యా మేము రాసిన రాజ్యాంగం ఇవాళ మేము పచ్చిగా చెప్తా ఉన్నాం, మేము రాసిన రాజ్యాంగం నుంచి మాకే మీరు ఆంక్షలు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చినారు. కాబట్టి మేము అఖిలపక్ష దళిత దళాధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం కూడా ప్రధాన అంశం అదే. ఎప్పటికైనా సరే మేము రాజకీయ చైతన్యంతో సమాజం చైతన్యవంతం చేస్తాం. కానీ మరొక ప్రత్యేకించి ఏ అగ్రగవర్ణాల అమ్మాయికి తెలిస్తే మాత్రం వాటి చట్టాలు ముందుకొస్తాయి, ముఖ్యమంత్రులు మాట్లాడతారు, ప్రతిపక్షములు మాట్లాడతారు, విఐపీలు అందరూ మాట్లాడతారు. మన అమ్మాయికి జరిగింది. మరి ఈ రోజు ఒక దళిత ఆడబిడ్డకి ఇంత అవమానించడం యావత్ ప్రపంచం స్థితిలో చూస్తూ ఉంటే దీనిపైన ఏ ఒక్కరు కూడా స్పందించే పని లేదు. ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగినప్పుడు అదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, దిశా చట్టాన్ని అమలు చేశారు. కనీసం ఉత్తరప్రదేశ్లో జరిగిన దానికి బాధితులు అని చెప్పి ఒక దళితుల తరపు ఏమైనా ప్రశ్నించేటువంటి పరిస్థితి అంటే అది లేదు. ప్రతిపక్ష వాళ్ళు అడిగే పరిస్థితి లేదు, సంఘాల నాయకులు అడిగే పరిస్థితి లేదు, సెలబ్రిటీస్ అయితే అడిగే పరిస్థితి లేదు. ఇంతమంది ఈరోజు సామాజిక హోదాలో ఉన్నారంటే కారణం కేవలం దళితులే. అందుకు ఆ శ్రమ జీవనాన్ని త్యాగం చేసి మీకు సోపానం చేస్తే ఈరోజు ఆ ఓటు బ్యాంకుతో ఓట్లతో మీరు అద్దలం ఎక్కి ఈరోజు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితికి వచ్చారు. ఇదే విధంగా కనపడితే ఓట్లు మావే సీట్లు మావేటువంటి పరిస్థితి దాపిస్తుంది. కబడ్దార్ ఇది ఆరంభం మాత్రమే. దేశవ్యాప్తంగా మేము కూడా బీమార్టీ సేనలు రెడీ చేసుకుంటా ఉన్నాము. మా ప్రత్యేక దళిత దళాలు ప్రొడక్షన్ కోర్సు ఉద్భవిస్తుంది. మీరు లేదు కాదు అంటే సాయుధ పోరాటాలు కూడా మేము వెనుకడు వేసే ప్రసక్తి లేదు. మేము మా హక్కులు మేము కావాల్సిన